మండలంలోని గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వలసలు వెళ్లడం గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తోంది. 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వనభోజనం చేస్తారు. సూర్యుడు ఉదయించక ముందే గ్రామ దేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి వారి పశువులతో సహా వలస వెళ్తారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా ఉండడానికి వలస వెళ్తారని వారు తెలిపారు. గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జంతు బలులు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామస్తుల్లో ఐక్యత లోపిస్తే ఇలా వలస వెళ్తారని అన్నారు. గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పశువులతో సహా గ్రామస్తులు వలస వెళ్తారని అన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటగా పశువులను గ్రామంలోకి తీసుకెళ్తారని, అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లలోకి వెళ్తారని తెలిపారు. ఈడ మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఎందుకంటే మా వాళ్ళు ఎవరి సంవత్సరానికి 11 నెలలు మట్టి పనికి గాను వలస కూలీలుగా వెళ్తారనమాట. ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన ఎక్కువ మంది కావున పండగలకు పబ్బాలకు ఏదో రేర్గా వస్తారు పోతారు, ఒకరు ఇద్దరు అట్లా. ఈరోజు ఏమంటే మాది ఆచారం ప్రకారంగా వలస అంటే వనభోజనం. గ్రామాన్ని వదిలి మొత్తం మా ఇక్కడ చేన్ల కాడికి కానీ మల్ల కాడికి కానీ వచ్చి ఒకరోజు పొద్దున్న 6 నుండి సాయంత్రం 6 వరకు వచ్చి ఇక్కడ మంచి చెడ్డ అన్ని భోజనాలు కానీ మంచి చెడ్డ కానీ అన్నీ చూసుకొని కలిసి కట్టుగా ఉండాలని మా ఊరి గంగమ్మని ఆది పరాశక్తిని ఇద్దరిని కొలుసుకుంటూ